अरे रक्षितू बट की टाइम है तो जल्दी रारा बड़ी बहुत अगर चॉकलेट बढ़िया माँ को नहीं तपा बड़ी को అమ్మాయి రజిత అమ్మలు కాసినవా బుక్కడంతా పోయి బిడ్డ వచ్చిండమ్మా దేశాన్ని ఉద్ధరించి ఆయన నీకు అన్ని పనులు చేసే పని మనుషులు ఎవ్వరు లేరు ఇక్కడ నువ్వే వచ్చి పోసుకొని తాగు ఏమడుతానవే అవును నా మాటలు నీకు ఒర్రు లెక్కనే కనిపిస్తాయి ఒక్కదాన్ని ఎన్ని పనులు చేసుకోవాలి నా కర్మ కొద్ది కొంపలచ్చి పడ్డా సరే తీయ నేను ఇంకో లగ్గం చేసుకుంటే నీకు పని తగ్గుతుంది అయినా నువ్వు ఇట్లా ఎన్ని రోజులు బతుకుని నన్ను ఇట్లా కాల్చుకు తింటావు ఆ రోజు వచ్చినప్పుడు తప్పకుండా పోతా ఆ పోయేదేదో చెప్పన పోతే పీడ పోతుంది కదా నేను మర్యాదగా చెప్తున్నా చేయి అరే ఇప్పుడు ఏమైందే ఇగో పొద్దుగల లేచినప్పటి నుంచి పొద్దుకేదాకా ఒక్కదాన్ని గుడ్డు సాగిరి చేసి నా వల్ల కాదు అరే మన పని మనం చేసుకోకపోతే మన దగ్గర చేస్తారా చెప్పు నీకు నా కొడుకు కంటే చేస్తా మీ అయ్యకు అడిగిందాలా వేసి పెట్టుడు నా వల్ల కాదు తీసుకపోయి వృద్ధాశ్రమంలో వేయి నెలకో ఏడాదికో పారి పోయి చూసేద్దాం నాకున్న పెద్ద దిక్కు మా నాన్న నేను మాత్రం ఆ పని చేయను రజిత చేయవా చేయవా అయితే రేపటి నుంచి మీ అయ్యకు సేవ నువ్వే చేసుకో అట్లా కాదే రజిత నీకు సిగ్గు శరం ఉంటే నా దగ్గర కూర్చోకు నడు నానా నానా సీనా బాగా ఆకలైతుందిరా బుక్కడంతా పువ్వుంటే పెట్టవనరా రజిత రజిత గింత పొద్దుైతుంది మా నాన్నకు బుక్కడ పోబెట్టడానికి సాతగాలే నీకు నిన్ననే చెప్పిన కదా మీ అయ్యకు నువ్వే అండి పెట్టుకో అని ఏమన్నా నా మీద కొడతావు ఏయ్ ఏడా వచ్చినావే ఏంటి
అన్నం కూర వండలే? మా మందం అనుకున్నాం, నీకు నీ అయ్యకు నువ్వే అనుకో. నాన్న ఇవి తినే, కొద్దిసేపట్లో అన్నం కూర వండుతా, తినేవు. ఏడిపోతానదే? మా అబ్బగారింటికి. ఇక్కడ మీ అయ్యకు నీకు ఊడిగం చేయదందుకు నేను పని మనిషిని కాదు. ఎన్నో కలలు కన్నా ఈ ముసలుని వల్ల నా బతుకులో ఓ సుఖం లేదు, సంతోషం లేదు. నీ అయ్యని తీసుకుపోయి వృద్ధాశ్రమం లేస్తేనే నీతోటి సంసారం చేస్తా. ఆగమ్మా రజిత, నా వల్ల మీరెందుకు గొడవలు పెట్టుకుంటారా? అరే సీనా, నా ఉద్దేశంలో ఉంచరా. బండారు రామ ఎక్కడున్నాడు సార్? అన్న బండారామాయణ పైన ఉన్నాడు అన్న, బిల్డింగ్ పైన. తాత నువ్వు ఇంటికి ఎప్పుడు వస్తావు? నాన్న ఇక్కడ అన్ని సవలతులు మంచిగా ఉన్నాయా? సమయానికి అన్నీ పెడతారా? అన్ని సమయానికి అన్ని పెడతాను. మీరు సంతోషంగా ఉన్నారా బిడ్డ? సంతోషంగా ఉన్నాను నాన్న. మీ సంతోషం ఎప్పుడు మీతోటే ఉండాలిరా. ఎందుకంటే మీకు కొడుకున్నాడు. వీడు పెరిగినాక నాలాంటి పరిస్థితి మీకు రావద్దు, మీకు రావద్దు. బాబు నాకు పని ఉన్నది, నేను పోయేస్తా. ఏమన్నా అవసరం ఉంటే చెప్పు, వాళ్ళు తీసుకొస్తారు. మీరు రారా? సార్, మా కొడుకు ఫోన్ చేసిండా? రామయ్య ఫోన్ చేయలే మీ కొడుకు. ఎన్నిసార్లు అడుగుతావు? ఫోన్ చేస్తే నేనే చెప్తా పో. తాత ఎందుకు ఏడుస్తున్నావు? నీకెవరు లేరా? నేను అందరూ ఉన్నా ఒంటరి అన్నమ్మ, ఒంటరి అన్న. అవునా, మరి ఇక్కడ ఎందుకున్నావు? మాటలు నీకు ఒరు లెక్కన కనిపిస్తాయి. ఒక్కదాన్ని ఎన్ని పనులు చేసుకోవాలి? నా కర్మ కొద్ది కొంపలచ్చి పడ్డా.
నీకు నా కొడుకు కంటే చేస్తా. మీ అయ్యకు అడిగిందా వేసి పెట్టుడు నా వల్ల కాదు. తీసుకపోయి వృద్ధాశ్రమంలో వేయి. నెలకో ఏడాదికో పారి పోయి చూసతా. నువ్వేం భయపడకు, నీకు ఈ సౌమ్యం ఉన్నది. నువ్వేం చేస్తావు బిడ్డ? తాత, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ఎక్కడున్నావు చెప్పరా? నీ అయ్యా ఏం కనుక ఏం చేసాడో చూద్దురా. ఏంది బాబు ఇది? చూసుకుంటే కూడా ఏంది బాబు అంటాను? మీ అయ్యా లగ్గం చేసుకున్నాడు, కనబడతలేదా? ఏం చెప్పాలో సీనా? నా కట్టే కాలే వరకు మీతోనే ఉండాలనుకున్నా, కానీ ఒట్టిపోయిన ఆవుని కషాయానికి అమ్మినట్టు నా డొక్క ఎండిపోకుండా బుక్కడు బువ్వ పెట్టలేక నన్ను పంజేరు దొడ్లో వారేసింది కదరా. నేను సచ్చిన్నో బతికిన్నో అని నన్ను చూసుడు మర్చిపోయి నీ పెళ్ళ మాయలో పడి నా దగ్గరికి వచ్చుడే మర్చిపోయినావు కదరా. అందుకే ఈ పిల్లకు నా ఆస్తంతా రాసిచ్చి లగ్గం చేసుకున్నా. ఇక నేను సచ్చేదాకా ఏ లోటు లేకుండా చూసుకుంటుంది, మీకు ఏ బాధ ఉండదు. అయినా అంకుల్, మీరు చదువుకున్నవాడు, భార్య మాట విని తండ్రిని వదులుకోవడం కరెక్ట్ కాదు. ఇక మీరు ఈరోజు మీ మామయ్యకు వచ్చిన పరిస్థితి మీ అమ్మకో మీ నాన్నకో లేక మీకే ఈ పరిస్థితి వస్తే తట్టుకోగలరా? పెద్దవాళ్ళు కోరుకునేది మిద్దెలో పరమాణంలో కాదు, వారి చివరి రోజుల్లో మనసుకు తృప్తి. అయినా మీతో మాకు మాటలేంటిది, మీరు ఇంట్లో కంచి పోతే మంచిది. మామయ్య నన్ను క్షమించు. నా స్వార్థం కోసం నేను ఆలోచించను. ఇప్పటి నుంచి మీరే నాకు అమ్మా నాన్న. నువ్వు వయసులో చిన్నదానివైనా నా కళ్ళు తెరిపించినావు. ఇప్పటికైనా తాతను బాగా చూసుకోండి. అందరికీ నమస్కారం. విఎస్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మా ఈ లఘు చిత్రం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లఘు చిత్రాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట ఉంటుంది, గట్టి కొట్టండి. ఓకే, రెడీ, రోలింగ్, యాక్షన్. నేను చచ్చిన బతికినా నన్ను చూసుడే మర్చిపోయి. కంటిన్యూ, యాక్షన్. నేను సచ్చినో బతికినో అని నన్ను చూసుడే మర్చిపోయి నీ పెళ్ళ మాయలో పడి నా దగ్గరికి వచ్చుడే మర్చిపోయినావు కదరా.